ముందు కానీ నిద్ర లేచిన తర్వాత కానీ ఒక 5-10 మినిట్స్ మీరు ఆ ముద్రలో అలా కూర్చోవచ్చు అనమాట. మనం సూర్య ముద్ర చేసాం, మనం పృథ్వీ ముద్ర చేసాం, ఇప్పుడు యోని ముద్ర చేయబోతున్నాం. ఈ రోజు ముద్ర అనేది విమెన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది, యోని ముద్ర అనేది. ఓకే, చలో సెషన్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ రెడీ. సుఖాసనాలు కూర్చోండి. యోని ముద్ర ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. సెషన్ ఎండింగ్ లో కూడా మనం చేస్తాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నేను అప్పుడు కూడా చూపిస్తాను, బట్ అప్పుడు మీ ఐస్ క్లోజ్ ఉంటాయి కాబట్టి ఓపెన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దిస్ ఈజ్ హౌ యోని ముద్ర ఇస్, రైట్? సో మీ 2 వేళ్ళు, చూపుడు వేళ్ళు 2 ఇలా తాకిచ్చి పెట్టాలి, బొటన వేలు 2 ఇలా తాకిచ్చి పెట్టాలి. మిగిలిన వేళ్ళు ఇలా ఈ అవుటర్ సైడ్ ఉంటుంది కదా, ఈ భాగం, దీన్ని ఇలా తాకిచ్చి పెట్టండి, లైక్ దిస్. దిస్ ఈజ్ యోని ముద్ర. కరెక్ట్? అర్థమైందా? సో దీన్ని ఇలా మధ్యలో పెట్టేసుకోండి, చేతి మధ్యలో పెట్టేసుకోండి, మీ ల్యాప్లో, మీ ఒడిలో ఈ చేతిని ఇలా పెట్టేసుకోండి. యూ కెన్ సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, అలానే మూసుకోండి. ఫింగర్స్లో ఏదైనా సెన్సేషన్ వస్తే అది నోటీస్ చేయండి. మనం ఏ ముద్ర చేసినా కూడా మీకు ఫింగర్స్లో చిన్న సెన్సేషన్ తెలుస్తుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, నాడి శబ్దం కావచ్చు, నర్వ్ సెన్సేషన్ కావచ్చు, ఏదైనా సరే. 3 సార్లు హోమ్ చాంటింగ్ చేసి సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. Inhale, exhale. Put a smile on your face. పెదాల మీద చిరునవ్వు, బాడీని ఫుల్గా రిలాక్స్ చేసేసేయండి. మరొకసారి ఇన్హేల్, ఎక్సేల్. ఓంకారం కోసం ఒక దీర్ఘ శ్వాస, డీప్ ఇన్హలేషన్. మరొకసారి దీర్ఘ శ్వాస, డీప్ ఇన్హలేషన్. One more time. Inhale. ఫింగర్స్లో వచ్చే చిన్న చిన్న సెన్సేషన్స్ని నోటీస్ చేయండి. చూపుడు వేళ్ళ మధ్య, బొటన వేళ్ళ మధ్య, ఈ ముద్రని గుర్తుపెట్టుకోండి. సెషన్ ఎండింగ్లో కూడా మనం చేయబోతున్నాం. 2 చేతులు నమస్కార ముద్రలో యోగా ప్రేయర్తో సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. ప్రేయర్ తెలిసిన వాళ్ళు నాతో పాటు చెప్పండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. కమ్ టు సుఖాసన. సుఖాసనలో ఒకవేళ మీరు కూర్చొని లేకపోయింటే సుఖాసనలోకి వచ్చేసేయండి. లెట్స్ డు కపాల్భాతి. కపాల్భాతి ప్రాణాయామం చేద్దాం ఈరోజు కపాల్భాతి ప్రాణాయామం ఫస్ట్ మనం 2 సైడ్స్, 2 సైడ్స్ చేయబోతున్నాం. తర్వాత ఓన్లీ రైట్ సైడ్, తర్వాత ఓన్లీ లెఫ్ట్ సైడ్ చేయబోతున్నాం. ఓకే, సో రైట్ సైడ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ని క్లోజ్ చేసి పట్టుకోండి, లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు రైట్ సైడ్ ని క్లోజ్ చేసి పట్టుకోండి. ఏ ఫింగర్ తో అయినా పట్టుకోవచ్చు. ఫింగర్స్ కి ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేదు, కేవలం ఎటు నుంచి బ్రీత్ చేస్తున్నామో అది మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, 2 చేతులు ఫస్ట్ ఫ్రీగా వదిలేసేయండి. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్.
కపాలభాతి కోసం నార్మల్ ఇన్హలేషన్, సాధారణ శ్వాస. ఎక్సేల్ చేస్తూ పొట్టని లోపలికి లాగండి. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 and relax. ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ రౌండ్ నన్ను చూసినట్లయితే సెకండ్ రౌండ్ ఐస్ క్లోజ్ చేసి మీ అంతటా మీరు చేయడానికి ప్రయత్నించండి. కపాలభాతి రెండవ రౌండ్ కోసం సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్, ఇన్హేల్, ఎక్సేల్. కపాలభాతి కోసం నార్మల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 and relax. మీ దృష్టిని మీ నుదుటి మీదకి తీసుకువెళ్ళండి. యువర్ ఫోర్ హెడ్. మీ కుడి చేతి బొటన వేలుతో మీ రైట్ నాస్ట్రిల్, ముక్కుకి కుడివైపు రంధ్రాన్ని మూసి ఉంచండి. కీప్ యువర్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్డ్. కేవలం ఎడమ వైపు నుంచే మనం కపాలభాతి చేయబోతున్నాం. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక సాధారణ శ్వాస, ఇన్హేల్, ఎక్సేల్. కపాలభాతి కోసం ఇన్హేల్, exhale. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 and relax your hand. మీ ఉంగరం వేలుతో మీ లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేయండి. ముక్కుకి ఎడమ రంధ్రాన్ని మీ ఉంగరం వేలుతో మూసి ఉంచండి. నెమ్మదిగా కుడివైపు నుంచి ఊపిరి తీసుకోండి, సాధారణ శ్వాస, అండ్ ఎక్సేల్. కపాలభాతి కోసం ఇన్హేల్, ఎక్సేల్. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 and relax your hand. Your nasal cavity, ముక్కు రంధ్రాల నుంచి గాలి లోపలికి వెళ్ళే ఆ కంప్లీట్ పైప్ ని నోటీస్ చేయండి. మీ బ్రీత్ అనేది మరి కాస్త కంఫర్టబుల్గా ఫ్రీగా మారుంటుంది. అండ్ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. చాలా మంది నోటీస్ చేస్తూ ఉంటారు, ఒక సైడ్ ఫ్రీగా బ్రీత్ అయి ఉంటుంది, ఇంకో సైడ్ ఇబ్బంది పెట్టుంటుంది. కరెక్ట్. సో అది మన నాస్ట్రిల్స్ కున్న నేచురల్ బిహేవియర్ అనమాట. ఎప్పుడైనా రోజులో మీరు ఏ టైంలో చూసినా సరే ఒక నాస్ట్రిల్ అనేది యాక్టివ్గా ఉంటుంది, ఇంకో నాస్ట్రిల్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది. అంటే ఒక నాస్ట్రిల్ బ్లాక్ అయి ఉంటుంది, ఇంకోటి ఫ్రీగా ఉంటుంది. మీరు నోటీస్ చేయండి ఏ టైంలో అయినా సరే. జనరల్గా లెఫ్ట్ యాక్టివ్గా ఉందా, రైట్ యాక్టివ్గా ఉందా అని బట్టి మీ బాడీ స్టేట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. మీ బాడీ యాక్టివ్గా ఉందా లేకపోతే రెస్ట్ఫుల్ స్టేట్లో ఉందా.
ఓకే, సో దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం డీటెయిల్గా. బట్ జస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేసుకుంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాను. ఓకే, చలో లెట్స్ స్టార్ట్ ద ఆసనాస్ టుడే. ఈరోజు డైరెక్ట్గా ఆసనాస్లో వెళ్ళిపోతున్నాం. విల్ డూ అ కంప్లీట్ సీక్వెన్స్. నెమ్మదిగా చేయండి, బట్ నాతో పాటు చేయడానికి ప్రయత్నించండి. ఓకే, కమ్ టు మాలాసన. మాలాసనాలోకి వచ్చేసేయండి అందరూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. చైర్లో చేస్తున్న వాళ్ళు మీ రెండు చేతుల్ని నేలకి తాకించండి. ఫస్ట్ మీ రెండు చేతుల్ని నేల మీదకి తీసుకురండి. కుదిరితే మీ రెండు చేతులతో కుర్చీ ముందు కాళ్ళని పట్టుకోండి. ట్రై టు హోల్డ్ ద ఫ్రంట్ 2 legs ఆఫ్ యువర్ చైర్. నేల మీద చేస్తున్న వాళ్ళు మీ రెండు చేతులు తొడలకు మధ్య మీ చేతులతో మోకాలని దూరంగా నెట్టడానికి ప్రయత్నించండి. ఇలా ఉన్నాయి కదా మన హ్యాండ్స్ నమస్కార ముద్రలో. నెమ్మదిగా దూరంగా నెట్టడానికి ప్రయత్నించండి. చైర్ మీద చేస్తున్న వాళ్ళు తలని కాస్త పైకి లిఫ్ట్ చేసి పెట్టండి. కొంచెం హిప్స్ లో ఆ స్ట్రెచ్ ని ఫీల్ అవ్వండి. మీ దృష్టిని మీ రెండు హిప్స్ మధ్యలోకి తీసుకురండి. ఒక డీప్ ఇన్హలేషన్, దీర్ఘ శ్వాస. ఇన్హేల్, ఎక్సేల్. ప్రతి ఇన్హలేషన్ కి ఎక్సలేషన్ కి మీ హిప్స్ మధ్య భాగంలో జరిగే సెన్సేషన్ ని నోటీస్ చేయండి. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Can open your eyes. ఒకవేళ ఐస్ క్లోజ్ చేస్తున్నట్లయితే ఓపెన్ చేయండి. నెమ్మదిగా మీ ఎడమ చేయి నేల మీదకి తీసుకురండి. స్లోలీ బ్రింగ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద ఫ్లోర్. మీ కుడి చేతిని వెనక్కి తీసుకెళ్ళండి. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Come back. కుడి చేయి నేల మీద, ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్ళండి. మీ ఎడమ చేతి వేళ్ళని చూడండి. తలని లిఫ్ట్ చేసి ఎడమ చేతి వేళ్ళని చూడండి. ఎక్కువగా స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు ఫ్రీగా బ్రీత్ చేయగలుగుతారో అంతవరకే స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. And relax your hand. నెమ్మదిగా చేతిని రిలాక్స్ చేయండి. అండ్ జెంట్లీ కమ్ ఆన్ ద మ్యాట్. చైర్ మీద చేస్తున్న వాళ్ళు కూడా మ్యాట్ మీదకి వచ్చేసేయండి. లేదో అనుకుంటే మీరు అసలు కిందే కూర్చోలేరు అనుకుంటే బెడ్ మీద చేయొచ్చు. ఓకే, డోంట్ వరీ. స్ట్రెచ్ యువర్ లెగ్స్ కంప్లీట్లీ. రెండు కాళ్ళని పూర్తిగా స్ట్రెచ్ చేయండి. మీ పాదాలు మీ బాడీ వైపు ఉండాలి. కమాన్. పాదాలని పక్కకి డ్రాప్ చేయొద్దు. పాదాలు స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, మీ రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ ని టచ్ చేయండి. ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు. కంప్లీట్ గా బెండ్ అవ్వాల్సిన ఇక్కడ వరకు టచ్ చేసినా పర్వాలేదు. టచ్ హియర్ కంఫర్టబుల్ గా. ఓకే, కమ్ బ్యాక్. లెఫ్ట్ సైడ్, కమ్ బ్యాక్. రైట్ సైడ్, బ్యాక్. లెఫ్ట్ సైడ్, బ్యాక్. రైట్ సైడ్, బ్యాక్. కమ్ ఆన్. లెఫ్ట్, రైట్, left, right, left, right and back. ఈసారి మీ
కుడి చేతిని ఎడమ కాలికి టచ్ చేసేటప్పుడు ఎడమ చేయి వెనక్కి తీసుకువెళ్ళాలి. ఓకే, ఎలా నేను చూపిస్తాను, డోంట్ వరీ. రెండు చేతులు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 and relax. కాళ్ళు అలానే ఉండనివ్వండి. కీప్ యువర్ లెగ్స్ యాజ్ ఇట్ ఈస్. బాడీని స్ట్రైట్గా చేసేసేయండి ఇఫ్ పాసిబుల్, ఎంతవరకు కుదిరితే అంతవరకు. మీ రెండు చేతుల్ని మోకాలు కింద ఉంచండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. మీ వెన్నుపూస మధ్యలో ఎవరో పట్టుకొని వెనక్కి పుష్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఓకే, ఇలా ఉండకూడదు. యూ హ్యావ్ టు స్టే లైక్ దిస్. ఒక దీర్ఘ శ్వాస, డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ మీ చేతుల్ని మెల్లగా మీ కాళ్ళ మీద ముందుకు నడిపించండి. ఓపెన్ యువర్ ఐస్. డూ ఇట్. చేతులు ముందుకి. ఐస్ క్లోజ్ చేసుకుంటే అలాగా. యూ హ్యావ్ టు సీ కదా ఏం చేస్తున్నావు. యూ హ్యావ్ టు సీ అండ్ డూ. ఓకే, రెండు చేతులు ముందుకి. ఇన్హేల్. ఎక్సేల్. మళ్ళీ రెండు చేతులు కాస్త ముందుకి. మీ పాదాలు అందుకునే ప్రయత్నంలో బాడీని ఇలా బెండ్ చేయద్దు. ఓకే, ఏం ప్రయోజనం లేదు. మీరు ఇక్కడ వరకు పట్టుకున్నా పర్వాలేదు, బట్ బాడీ మాత్రం స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, ఇన్హేల్. లిటిల్ బిట్ ఫార్వర్డ్. ఇన్హేల్. లిటిల్ బిట్ ఫార్వర్డ్. ఇన్హేల్. లిటిల్ బిట్ ఫార్వర్డ్. పాదాలు స్ట్రైట్ గా. సాధ్యమైతే మీ బొటన వేలును అందుకోవడానికి ప్రయత్నించండి. కీప్ బ్రీతింగ్. 5 4 3 2 1. రెండు చేతులు బాడీకి మధ్యలోకి తీసుకురండి. లైక్ దిస్. మీ ముందుకు ఉండాలి. రెండు చేతులు అరచేతులు నేల మీద. ఇన్హేల్. ఒక్క అడుగు ముందుకు వేయండి చేతులతో. ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ ఇంకొక అడుగు ముందుకి. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. మీరు ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారో అంతవరకు. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. నెమ్మదిగా వెనక్కి. gently come back and relax your legs. రెండు పాదాలు బాడీ దగ్గరగా. Move your legs up and down. సాధ్యమైనంత వరకు మీ పాదాలని బాడీకి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎంత దగ్గరగా వస్తే మీకు హిప్స్లో అంత సెన్సేషన్ తెలుస్తుంది. మనం ఇంతవరకు చేసిన ఆసనాస్ అన్ని ఈరోజు ఇట్ విల్ హెల్ప్ యువర్ మెన్స్ట్రువల్ హెల్త్. ఫీమేల్ హార్మోన్స్కి, పీరియడ్స్ టైం కానీ, లేకపోతే రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కానీ, లేదా ఫర్టిలిటీ కానీ బాగా హెల్ప్ అవుతాయి ఆల్ దీస్ ఆసనాస్. And relax your legs. రెండు కాళ్ళు దగ్గరికి తెచ్చేసేయండి. జస్ట్ రిలాక్స్. ఓకే, ఈసారి మీ కుడి కాల్ని కంప్లీట్గా బయటకు స్ట్రెచ్ చేయండి. ఎడమ కాలు లోపలికి. మీ పాదం ఉంది కదా, ఇది మీ కుడి తొడ వరకు రావాలి. ఓకే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బాడీ స్ట్రైట్గా ఉండనివ్వండి. బాడీ అనేది ఇలా లిఫ్ట్ అయిపోతుంది పక్కకి. ఇలా అవనివ్వకండి. బలవంతంగా
మీ హిప్ని కుడి హిప్ని నేల మీదకి తీసుకురండి యాజ్ మచ్ as పాసిబుల్. కావాలి అంటే మీ లెఫ్ట్ లెగ్ని